ఓం తత్సత్ జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో అర్జునుడు కృష్ణ పరమాత్మ ఒక ప్రశ్న వేశాడు. అయతి శ్రద్ధయోపేతో యోగా చలతి మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. ఓ కృష్ణ, యోగమునందు శ్రద్ధాధరములతో యోగ సాధన చేయొచ్చు. మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనస్సు చలించి యోగ సిద్ధిని పొందకయే మరణించిన సాధకుని గతి ఏమిటి అని ప్రశ్న వేశారు. తర్వాత 38వ శ్లోకాన్ని కూడా సాగిస్తున్నారు. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రామివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణాపతి. ఏ మహాబావో, అతడు యోగభ్రష్టుడు, భగవత్ప్రాప్తి మార్గము నుండి జారినవాడై, ఆశ్రయరహితుడై, ఆలంబనము లేనివాడై, ఉభయభ్రష్టుడై, చిన్నాభిన్నమైన మేఘము వలె అధోగతి పాలు కాడు కదా అని ప్రశ్న వేస్తున్నారు. తర్వాత ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య చేతనా ఉపపద్యతే. ఓ కృష్ణ, ఈయన సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును. ఎనగా ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవరికి సత్యము కాదు. ఈ విధంగా సాధన చేసిన వాడు మనసు చంచలముతో ఉంటే, మనసు నిండకలేకపోతే, యోగ సాధన చేసిన తర్వాత మధ్యలో ఎవరైనా మరణిస్తే వారి గతేమిటి? వాడు ఉభయ భ్రష్టుడు. వాళ్ళు ఏం చేసి యోగ భ్రష్టు అయిపోతాడు. ఆ యోగ భ్రష్టు అయిన వాడు ఏ మార్గానికి వెళ్తాడని అని అర్జునుడు ప్రశ్న వేశాడు. దానికి సమాధానంగా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. శ్రీ భగవానువాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఓ పార్థ, ఆ పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అధోగతి పాలు కాడు. ఏననగా నాయన, ఆత్మోద్ధరణమునకు అనగా భగవత్ప్రాప్తికే కర్తవ్య కర్మలను ఆచరించేవాడెవడను దుర్గతిని పాలుకాడు అని భగవానుడు సమాధానం చెప్పాడు. తరువాత 41వ శ్లోకాన్ని కూడా అని చెప్తున్నారు. ఏమిటంటే, ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ అనుషత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. యోగ భ్రష్టుడైన వాడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమునందు జన్మించడు అని పరమాత్మ సమాధానం చెప్పారు. అర్జున ప్రశ్నకి ఏంటంటే, సాధన చేస్తూ చంచలమైన మనసు కలిగి ఉండి మనసు నిలకలేకపోతే అటువంటి వాడు మరణిస్తే ఏమవుతుందని ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా స్వామి చెప్తున్నారు. యోగభ్రష్టుడు ఎప్పుడు కూడా యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొంది లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది, అంటే యోగభ్రష్టుడు అయినా సరే పుణ్యము ఉన్నంత వరకు కూడా స్వర్గములో ఉంటూ కొన్ని సంవత్సరాలు ఉంటూ ఆయా లోకములో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమునందు జన్మించను. శుచీనాం శ్రీమతాం గేహి యోగ భ్రష్టోభిజాయతే. ఒక శుచిమంతులో ఇంట్లో కానీ యోగ స్థితిలో సాధన చేసిన ఇంట్లో కానీ ఆయన పుడతాడు. అటువంటి దీని గురించి నువ్వు భయపడాల్సిన పని లేదని పరమాత్మ సమాధానం చెప్పారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.